రాజధానిలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంపై సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. రాజధాని రైతు కుటుంబాలు, వివిధ పాఠశాలల విద్యార్థులు వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. అమరావతి గడ్డపై జరిగిన మొదటి 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మొదటిసారిగా 80వ స్వతంత్ర వేడుకలు ఈ రేంజ్ లో ఈ ఏర్పాట్లు చేస్తారని మేము అనుకోలేదు. శాఖలకు సంబంధించిన శకటాలు కానీ ఈ పోలీస్ వ్యవస్థ చాలా డిగ్నిఫైడ్ గా చేశారు. వచ్చిన విద్యార్థులు కానీ ఈ ప్రాంత రాజధాని రైతులకు కానీ చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి సమస్య అనేది లేకుండా ఇక్కడ ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతంలో ఈ వేడుకలు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. నా పేరు త్రివేణి, నేను విఐటి కాలేజ్ స్టూడెంట్, యూనివర్సిటీ స్టూడెంట్ని. వాళ్ళు చాలా బాగా కూడా ట్రీట్ చేశారు, అందరినీ లోపలికి రప్పించి ఇంతమందిని ఒకేసారి ఒకే ప్లేస్లో చూస్తున్నందుకు హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన అమరావతిలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతమంది క్రౌడ్ని ఆర్గనైజ్ చేయడం కానీ ప్లానింగ్ కానీ చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం అండి, మేము ఎప్పుడూ రాలేదు. ఫార్మర్స్ మాకు అవకాశాన్ని ఫార్మర్స్ అని మాకు పాసులు ఇచ్చి అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. పుస్తకాల్లో అలా ఇలా చూశాను, బట్ ఫస్ట్ టైం ఇక్కడ ఇలా వచ్చి కళ్ళతో చూడడం చాలా బాగా అనిపించింది. ఇంతమంది వచ్చినా కానీ చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ టైం రావాలని అనుకుంటున్నాను కంపల్సరీ. సీఎం గారిని మేము దగ్గరగా చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మార్చ్ ఫాస్ట్ చూసిన తర్వాత వీటి గురించి మేము చాలా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇలా చంద్రబాబు నాయుడు సీఎం గారిని చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలా కాకుండా ఇక్కడ జరిగిన పరేడ్ చాలా బాగా చేశారు. అది కాకుండా డిసిప్లిన్గా ఉంది, మొత్తం ఏ గొడవలు లేకుండా నీట్గా ఉంది. ప్రాజెక్ట్స్ అన్ని పథకాలని చాలా అని మన కల్చర్ అనేది చూపించారు. పథకాలన్నీ వరుసగా ఒకటి అని చూపించారు.